हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय। ओम गं गणपतये नमः। ओम महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। आयंడి కాశీ గణేష్ పార్టీ వీక్షకులకు అలాగే నా శ్రేయోభిలాషులకి వసంత పంచమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అయితే ప్రజెంట్ ఈరోజు ఏంటి అని అంటే కొత్తగా ఒక టెంపుల్కి నియరెస్ట్లో ఒక బిల్డింగ్ తీసుకున్నామండి. ఆ గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్ స్టే. అయితే అది ఓపెనింగ్ రేపు పొద్దునట్టే ఉందన్నమాట. ఈరోజు మన వీక్షకులకి రూమ్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ వచ్చేసి G1 నెంబర్ అనమాట. ఇది ఒకసారి చూడండి, ఇది G1 నెంబర్ వచ్చేసి ఇది పెద్ద రూమ్ అనమాట. ఈ పెద్ద రూమ్లో మీకు వచ్చేసి చూసినట్లయితే చూడండి ఒకసారి. ఈ పెద్ద రూమ్ వచ్చేసి కమ్సే కమ్ ఎంత లేదన్నా కూడా 4 లేదా 6 6 ఇందులో అడ్జస్ట్ కావచ్చు అండి. ఓకే, అలాగే చూడండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. చాలా నీట్గా ఉంటాయి బాత్రూమ్స్ కూడా. ఒకసారి చూడండి అటాచ్ బాత్రూమ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చినట్లయితే G2 అనమాట. G2 వచ్చేసి దీనికి కామన్ బాత్రూమ్ ఉంటుంది. భార్య భర్త ఎవరైనా వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈ రూమ్లో చూడండి. G2 చూడండి, అన్ని A to Z అన్ని ఏసీ రూమ్స్ అనమాట. మొత్తం 9 రూములు ఉన్నాయి. 9 రూమ్లు కూడా ఏసీ రూమ్లు అనమాట. ఇది చూసినట్లయితే ఈ రూమ్కి వచ్చేసి కామన్ బాత్రూమ్, అది కూడా సపరేట్ బాత్రూమ్ అనమాట. అంటే ఎవరైతే దీంట్లో ఇద్దరు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ బాత్రూమ్ ఇస్తాం అనమాట. ఒకసారి చూడండి, నీట్గా ఉంటాయి కొత్త బాత్రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి G3 అనమాట అండి. ఒకసారి చూడండి G3, ఇది డబుల్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా ఇద్దరు ఉండొచ్చు. వాస్తవంగా మేము ఇద్దరికే ఇస్తాము. దీంట్లో ఒకవేళ అడ్జస్ట్ అవుతానంటే 3 మెంబర్స్ కూడా ఉండొచ్చు అండి. బాత్రూమ్ ఉంది చూసినట్లయితే. ఒకసారి చూడండి, బాత్రూమ్ కూడా నీట్ ఉంటుంది, రూమ్ కూడా బాగుంటుంది. టెంపుల్ నియరెస్ట్ అండి. అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి కరెక్ట్గా 200 లేదా 300 వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ రూమ్లో వచ్చేసి మీకు క్యాజువల్గా చూసుకున్నట్లయితే బయట ఎక్కడ ఏ గెస్ట్ భోజనం ఉండదన్నమాట. భోజనం అది ఉండదు. కాకపోతే మన గెస్ట్ హౌస్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలామంది ఏంటంటే ఇక్కడ కాశీ క్షేత్రంలో ఎట్టి పరిస్థితులలో భోజనం చాలా మందికి దొరకదనమాట. అంటే 200 అంటే 250 రూపాయలు పెట్టినా కూడా మన తెలుగు భోజనం అనేది ఇక్కడ దొరకదు. దాన్ని నేను ఉద్దేశంగా పెట్టుకొని చాలా మంది నా కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డొనేషన్ ఇవ్వడం వల్ల ఈ గెస్ట్ హౌస్లో కూడా నేను నాకు వచ్చే పైసలతోనే ఈ గెస్ట్ హౌస్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగు భోజనం పెడుతూ ఉన్నానండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో 101, ఇది కూడా పెద్ద రూమే అండి. రెండు ఒకసారి చూద్దాం. ఇది కూడా పెద్ద రూమే చూడండి, అన్నిట్లలో ఏసీ ఉంటుంది. పెద్ద రూము, చాలా పెద్దగా ఉంటుంది. 4 లేదా 7 ఇందులో అడ్జస్ట్ కావచ్చు. మీకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఏంటంటే ఇక్కడ భోజనం మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా పెడతాను, కంగారు లేదు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి చూడండి 102 సేమ్ అండి. కింద ఎలాగైతే ఉంటుందో పైన కూడా బాత్రూమ్, నాన్ అటాచ్ బాత్రూమ్ అనమాట. ఈ చిన్న రూమ్స్కి భార్య భర్త ఎవరైనా వచ్చిన వాళ్ళు దీంట్లో ఉండొచ్చు అనమాట. అన్ని ఏసీ రూమ్స్ అండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటు చూసినట్లయితే 103 రూమ్ అండి. ఇది 103 చూడండి ఒకసారి, ఒకసారి. ఇది కూడా డబుల్ బెడ్రూమ్ అండి. పైన బెడ్ మీద 3 అడ్జస్ట్ కావచ్చు. అవసరమైతే ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా కింద హోమ్ బెడ్ వేసుకొని కూడా పడుకోవచ్చు. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి చూడండి ఒకసారి. నీట్గా ఉంటాయండి. మీకు భోజనాలు కానీ, బాత్రూమ్స్ కానీ, రూమ్స్ కానీ A to Z నీట్గా ఉంటాయి. కాశీ గణేష్ అంటే ఒక బ్రాండ్ అనమాట. అలాగే ఈ మెట్లు కూడా మీకు ఇబ్బంది లేదు. మీకు మెట్లు కూడా టెక్నాలజీ
జర్మనీ టెక్నాలజీ మెట్రో చేయడం జరిగిందనమాట. ఈ ఎక్కినా కూడా పెద్దగా మనకి అలసట కానీ అట్లా మాత్రం ఉండదన్నమాట. ఎందుకంటే ఎటు చూసుకున్నా కూడా ఒక 5-6 మెట్లు ఉంటాయి అనమాట. అవసరమైతే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా కింద గ్రౌండ్ ఫ్లోరు, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేస్తాను. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు మంచిగా ఎక్కే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ సెకండ్ ప్రిఫర్. అయితే చూడండి, ఇది సెకండ్ ఫ్లోరు. ఈ సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది ఇంకా చాలా పెద్ద రూమ్ అనమాట. ఇందులో 9 మెంబర్స్ కూడా ఉండొచ్చు. వర్క్ అవుతుంది, ఒకసారి చూడండి, పెయింటింగ్ అవుతుంది. చాలా పెద్ద రూమ్ ఇది. 9 మెంబర్స్ దీంట్లో ఉండొచ్చు అండి. ఈ 201 రూమ్ వచ్చేసి వర్క్ జరుగుతుందండి. ఒక 2-3 డేస్లో ఇది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 202 నెంబర్ సేమ్ అండి, కింద రూమ్ లెక్కన ఇది కూడా 201 రూము. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. బాత్రూమ్ చూడండి, నీట్గా ఉంటాయి. అన్నిట్లలో ఏసీ ఉంటుంది. చూడండి, బాత్రూమ్ కూడా చూడండి. ఇది బాత్రూమ్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 203 అనమాట, డబల్ బెడ్. ఒకసారి చూడండి. ఒకసారి మీకు ప్రతి ఒక్కరికి కూడా వాస్తవం ఏంటంటే అందరికీ కూడా అన్ని రూమ్లలో బాల్కనీ ఉందండి. ఈ బాల్కనీ వల్ల ఏంటంటే మీరు బట్టలకి సరే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ప్రతి ఇటు సైడ్ ఉన్న రూమ్లు అన్నిటికీ బాల్కనీ ఉంది. బాల్కనీలో మీరు మంచిగా బట్టలు ఇట్లా అన్నీ ఆరేసుకోవచ్చు. మంచి స్పేస్ ఉంది అనమాట. ప్రతి రూమ్లో కూడా స్పేస్ ఉంది. ఆ స్పేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్టలకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, బాత్రూమ్ అది నీట్గా ఉంటాయి, అట్లేం లేదు, నీట్గా ఉంటాయి అనమాట. రండి ఒకసారి. చూసారు కదండి వీడియో. ఈ రూమ్స్ మొత్తం కూడా వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి నియరెస్ట్, అంటే 200-300 మీటర్స్ దూరంలో మన ఆశ్రమం. ఏది మన గెస్ట్ హౌస్. అంటే నాకు 2 ఉన్నాయన్నమాట. ఒకటి సైకిల్ బాబా ఆశ్రమం పక్కన ఒక ఆశ్రమం ఉంది. ఇదేమో గెస్ట్ హౌస్ అనమాట. శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్ స్టే. టెంపుల్కి నియరెస్ట్ 200-300 మీటర్స్ దూరంలో ఇది ఉందన్నమాట. అయితే ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఏందని అంటే ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళినా కూడా మీకు 12 o'clock చెక్అవుట్ టైం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం 24 hours ఇస్తాము. ఓకేనా, మీరు ఇప్పుడు ఏ టైంకి అయితే వస్తారో మళ్ళీ ఆ టైంకి ఆటోమేటిక్గా 24 hours అనమాట. మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఫ్రీగా పెడతాము. అది కూడా మన భోజనము, మన తెలుగు భోజనము. ఓకేనా, మీరు సాధారణంగా ఈ కాశీ క్షేత్రంలో చూసుకున్నట్లయితే 250 రూపాయలు పెట్టినా కూడా మీకు మన భోజనం అనేది దొరకదండి. ప్లీజ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇప్పుడు ఏవైతే ఈ రూమ్స్ ఉన్నాయో ప్రజెంట్ అయితే అన్ని కంప్లీట్ అండి. ఒక రూమ్ ఒకటే కంప్లీట్ కాలేదు, అది కూడా ఒక 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఏంటంటే చాలా ఈ యొక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ వీక్షకులు ఏం చేస్తున్నారంటే, గణేష్ గారు మాకు రూమ్స్ కావాలి అని అంటున్నారు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంటే టకటక ఇది వీడియో ఈరోజు అరేంజ్ చేయడం జరిగిందనమాట. దగ్గర ఇప్పుడు జూలై దాకా కూడా బుకింగ్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు. అందుకోసం తొందరలో ఎట్లయినా వీడియో పెట్టాలి, ఫస్ట్ ఒకసారి జనాలు ఒకసారి చూసుకోవాలి, మా వీక్షకులు అందరూ ఒకసారి చూసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే ట్రైన్ టికెట్ బుక్ కాగానే నాకు కాల్ చేయండి, కింద మా నెంబర్లు ఉంటాయి. కాల్ చేసి మీరు ముందే పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మేము వస్తున్నామని చెప్పేసి అంటే మేము వెంబటే మేము రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత మీకు చేస్తామన్నమాట, డేట్లు బుక్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క కాశీ క్షేత్రానికి వస్తారో మీకు రాగానే మీకు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా పితృకార్యాలు ఉంటాయి, ఆ తర్వాత దర్శనాలు ఉంటాయి, ఆ తర్వాత ఇప్పుడు అలహాబాద్, అయోధ్య, గయా, బుద్ధగయ వీటన్నిటికీ అరేంజ్మెంట్కి మా కాడ అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయండి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఒక తెలుగు గైడ్ని ప్రొవైడ్ చేస్తాము. మీకు మంచిగా దర్శనాలు అవి చేపిస్తారు వాళ్ళే. మీకు ఆ తర్వాత నెక్స్ట్ కూడా వారే చేపిస్తారు అనమాట. గైడ్ ఉంటారు, మొత్తం చూపిస్తారు. కాశీ క్షేత్రం మొత్తం కూడా మీకు ఏదైతే ఇప్పుడు లోకల్ సైట్స్లో ఉంది, కాల్భైరవ్, కపలం, సంకట మోచన్, మానస్ మందిర్, బిర్లా మందిర్, వ్యాస్ కాశీ, రామ్నగర్, సారనాథ్, ఇవన్నీ లోకల్ సైట్స్లోకి వస్తాయన్నమాట. ఈ కాశీ క్షేత్రానికి మీరు రాగానే ఫస్ట్ కాశీ విశ్వనాథ్, అన్నపూర్ణ, విశాలాక్షి 3 దర్శనాలు, సాయంత్రం పూట గంగాహారం చూపిస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మిగతా ఈ టెంపుల్స్ అన్ని లోకల్ సైట్స్లో చూపిస్తారు. అయితే మీరు కాశీకి ఎప్పుడైతే మీరు ట్రైన్ టికెట్ ఎమ్మటే కింద నా నెంబర్ కాల్ చేసి పలానా డేట్ నుంచి పలానా డేట్ మటుకు మీరు బుక్ చేసుకోవాలని
ఈ యొక్క కాశీ యొక్క చరిత్ర, అసలు కాశీ అంటే ఏంటి, శివుడు పాదం పెట్టిన కాచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఏంటి చరిత్ర అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు కాశీ యొక్క చరిత్ర మొత్తం, అలాగే ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్స్, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ దర్శనాలు ఎలా చేసుకోవాలి, ఏ దర్శనం ఎలా చేస్తే బాగుంటుంది, ఎన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఆ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్లో ఉంటుందనండి. సెలవు తీసుకుంటున్నాను. హర హర్ మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. హర హర్ మహాదేవ్.